Okay, good morning, all of you. Good morning. Good morning, sir. Okay, good morning. Good morning. So, ఇందులో మనకి లాస్ట్ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 1.3 కాన్సెప్ట్ కు సంబంధించి మనం కాన్సెప్ట్ అంతా కూడా నేను నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్ లో. నెక్స్ట్ ఈరోజు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం మనం ఎక్సర్సైజ్ 1.3 లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us discuss very short answer problems, very short answer questions. సో ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్ గా ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్. సో కాబట్టి ఆ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫార్ములా గుర్తుంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం నిన్న చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ లో అన్ని ఫార్ములాలన్నీ కూడా బై హార్ట్ చేసుకోవాలి. అంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా, పోలార్ ఫార్ములా, ఇవి ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకున్నవే. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కి పోలార్ కి ఫార్ములా S1 = 0. అలాగే S1 = 0 మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ కూడా మనం S1 = 0 వాడతాము. అంటే సెకండ్ ఎక్సర్సైజ్ లో కంప్లీట్ గా S1 వాల్యూ మనం S1 ఫార్ములా రాస్తున్నాం కాబట్టి ఆ రెండు ఈజీగానే గుర్తుంటాయి. నెక్స్ట్ ఫార్ములా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కాంజుగేట్ పాయింట్స్ అయితే కండిషన్ గుర్తుంచుకోవాలి. అదే 2 పాయింట్స్ x1 y1 x2 y2 ఆర్ సెట్ టు బి కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S = 0 అంటే S12 = 0. సో ఈ కాన్సెప్ట్ మీద 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. 2 పాయింట్స్ సర్కిల్ ఇచ్చేసి షో దట్ ద పాయింట్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అడుగుతారు. అంటే అప్పుడు మనం S12 వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూ 0 అని మనం ప్రూవ్ చేయాలి. అలాగే సెకండ్ మోడల్ ఏమడుగుతారంటే 2 పాయింట్స్ లో సమ్ కాన్స్టెంట్, ఆ కోఆర్డినేట్స్ లో ఏదో ఒక కోఆర్డినేట్ ని మనం కాన్స్టెంట్ k ఇచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కాంజుగేట్ అని అడుగుతారు. సో అప్పుడు S12 కాంజుగేట్ అని వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి therefore S12 = 0 చేసుకోవాలి. దాని నుంచి మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే 2 లైన్స్ ఇచ్చేసి షో దట్ ద 2 లైన్స్ ఆర్ కాంజుగేట్ అని ప్రూవ్ చేయమంటారు. లేదా ఆ ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ లో ఆ ax + by + c లో ఏదో ఒక ప్లేస్ లో కాన్స్టెంట్ k రాసేసి ఇఫ్ ద లైన్స్ ఆర్ కాంజుగేట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అంటారు. అక్కడ అంటే కాంజుగేట్ పాయింట్స్ లో 2 మోడల్స్ ఎలా ఉన్నాయో కాంజుగేట్ లైన్స్ లో కూడా 2 మోడల్స్ ఉంటాయి. మరి అప్పుడు ఆ కాంజుగేట్ లైన్స్ అని ప్రూవ్ చేయడానికి కండిషన్ మనం బై హార్ట్ చేసుకోవాలి. అంటే జనరల్ గా మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ తోనే ఇస్తారు కాబట్టి ప్రాబ్లమ్స్ 4 మార్క్స్ ఆర్ 7 మార్క్స్ ఇచ్చేది మనకి. కాబట్టి ఆ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా బై హార్ట్ చేయాలి. దట్ ఈస్ R² × L1 L2 + M1 M2 = L1G + M1F - N1 × L2G + M2F - N2. ఆ ఫార్ములా బై హార్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కాంజుగేట్ అని ప్రూవ్ చేయమంటే LHS RHS సపరేట్ గా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. కాంజుగేట్ అయితే k వాల్యూ కనుక్కోండి అన్నప్పుడు ఆ రెండు ఈక్వల్ చేసుకుని దాంట్లో ఆ L1 M1 N1 L2 M2 N2 అలాగే G, F లు R వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటే k వాల్యూ వస్తుంది. అలాగే ఇన్వర్స్ పాయింట్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇన్వర్స్ పాయింట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లాస్ట్ లో నిన్న. సో ఇన్వర్స్ పాయింట్ కనుక్కోవాలంటే ఇప్పుడు పాయింట్ P వాళ్ళు ఇస్తారు, సర్కిల్ ఈక్వేషన్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ ఫైండ్ పోలార్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. సింప్లీ S1 = 0. సో ఆ S1 = 0 అంటే లైన్ వస్తుంది. ఆ లైన్ కి అగైన్ సెంటర్ నుంచి ఫ్రమ్ ద పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ పాయింటే మనకి ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ గివెన్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ప్రతి పాయింట్ కూడా ఇప్పుడు మనం అప్లై చేయబోతున్నాము. ఎక్సర్సైజ్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Find the equation of the chord of contact of the point 2, 5 with respect to the circle x² + y² - 5x + 4y - 2 = 0. సో సర్కిల్ S అనుకోండి, పాయింట్ x1, y1 తీసుకోండి. సో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ S1 = 0. సో S1 అంటే ఇక్కడ xx1 + yy1 + g × x + x1 అంటే -5/2 × x + x1
ప్లస్ ఎఫ్ ఇంటూ వై ప్లస్ వై1 అంటే అప్పుడు ప్లస్ 2 ఇంటూ వై ప్లస్ వై1 మైనస్ 2 ఈక్వల్ టు 0 వస్తుంది. సో దిస్ ఇస్ S1 ఈక్వల్ టు 0 ఫార్ములా. సో దీంట్లో x1 y1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అలాగే g కామా ఎఫ్లు కూడా సి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే సర్కిల్ నుంచి జిఎఫ్ సి వాల్యూస్ గ్యాదర్ చేసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు సింప్లిఫై అయిపోతుంది. x ఇంటూ x1 అంటే 2 ప్లస్ y ఇంటూ y1 అంటే 5 ప్లస్ g ఇక్కడ 2g వాల్యూ -5 అప్పుడు g వాల్యూ -5/2 ఇంటూ x ప్లస్ x1 ప్లస్ ఎఫ్ ఇంటూ వై ప్లస్ వై1 ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే సి వాల్యూ -2 కాబట్టి సో అప్పుడు ఇక్కడ -2 రాసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనకి సబ్స్టిట్యూట్ చేస్తాము. నెక్స్ట్ ఆ తర్వాత ఇది సింప్లిఫికేషన్ అంటే డైరెక్ట్గా ఎల్సిఎం తీసుకోవచ్చు, లేదా ఇక్కడ డినామినేటర్ లో 2 ఉంది కాబట్టి ఎల్సిఎం 2 అవుతుంది కాబట్టి అప్పుడు మొత్తాన్ని ఈక్వేషన్ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసుకోవచ్చు. సో ఎలా చేసినా మీకు సేమ్ ఆన్సరే వస్తుంది మనకి. అంటే ఇప్పుడు నేను మొత్తాన్ని 2తో మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2x 4x 2 ఇంటూ 5y అంటే 10y. ఇక్కడ 2తో మల్టిప్లై చేసినప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అప్పుడు -5 ఇంటూ x ప్లస్ 2 ఆ -5తో బ్రాకెట్ ఓపెన్ చేయండి -5x -10. అలాగే ఇక్కడ 2తో మల్టిప్లై చేసినప్పుడు 4 అవుతుంది 4 ఇంటూ y ప్లస్ 5 అంటే 4y ప్లస్ 20. మళ్ళీ 2తో మల్టిప్లై చేసినప్పుడు 2 ఇంటూ -2 అంటే -4 ఈక్వల్ టు 0. ఫైనల్లీ దిస్ ఈస్ 4x - 5x అంటే -x. y టర్మ్స్ 10y ప్లస్ 4y 14y. ఓకే -x 10y ప్లస్ 4y 14y అవుతుందిరా. అలాగే కాన్స్టెంట్స్ -10 -4 -14 ప్లస్ 20 అంటే +6 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఆ మైనస్ క్యాన్సిల్ అవుట్ చేసుకుంటే దిస్ ఈజ్ x -14y -6 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది మనకి. సో అది ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. అలాగే ఇక ఆ ప్రాబ్లం అంతా కూడా ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది కాబట్టి మీరు మిగతా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద పోలార్ ఆఫ్ 1, 1 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² + y² = 9. సో అగైన్ పోలార్ అడుగుతున్నారు. పోలార్ అంటే అగైన్ S1 = 0 నే. ఎస్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x² + y² = 9. అలాగే గివెన్ పాయింట్ x1 y1 వాల్యూ 1, 1. Therefore, polar of PE, equation of the polar is S1 is equal to 0. అంటే ఇక్కడ x into 1 plus y into 1 అంటే x plus y is equal to 9 వస్తుంది. అంటే x plus y equal to 9 is the polar of 1, 1 with respect to the circle అవుతుంది. సో అలాగే సెకండ్ ఇంకో బిట్ చేద్దాం ఇందులో పోలార్ కనుక్కోవడం. ఫైండ్ ద పోలార్ ఆఫ్ ద పాయింట్ 2, 3 with respect to x² + y² + 6x + 8y - 96 = 0. Again use the formula S1 = 0. దానికన్నా గివెన్ సర్కిల్ గివెన్ పాయింట్ రాసుకోండి క్లియర్ గా. సో పోలార్ ఆఫ్ 2, 3 ఈజ్ S1 = 0. సో దట్ ఈస్ xx1 అంటే 2x into 2 డైరెక్ట్ గా రాసుకోండి ప్లస్ y1 అంటే y into 3 ప్లస్ g into x plus x1 అంటే ప్లస్ 3 into x plus 2 ప్లస్ 4 into y plus 3 minus 96 = 0. సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే మల్టిప్లై చేసుకోండి, బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. 2x plus 3y plus 3x plus 6 plus 4y plus 12 minus 96 = 0. 2x plus 3x అంటే 5x 3y plus 4y 7y 6 plus 12 18 minus 96 అంటే -78 = 0 వస్తుంది మనకి. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ 2, 3 విత్ రెస్పెక్ట్ టు గివెన్ సర్కిల్. సో పోలారు కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. సో రెండు S1 = 0 నే మనం వాడేటువంటి ఫార్ములా. సో కాబట్టి మొత్తం టోటల్ గా మనం S1 = 0 అనే ఫార్ములా 3 ప్లేసెస్ లో వాడతాం సర్కిల్స్ లో. సో వన్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఏ పాయింట్. Second one is equation of chord of contact of Px1 y1 with respect to the circle. అలాగే పోలార్ ఆఫ్ Px1 y1 with respect to the circle కూడా S1 = 0 నే. సో కాబట్టి 3 ప్లేసెస్ లో వాడతాం కాబట్టి బాగా గుర్తుంచుకోవాలి. నోటేషన్ పర్ఫెక్ట్ గా మైండ్ లో ఉండాలి. ఆల్రెడీ నోటేషన్ మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి చేసుకుంటూ వస్తున్నాము. సో సెకండ్ ఎక్సర్సైజ్ థర్డ్ ఎక్సర్సైజ్ లో కూడా నోటేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా మనకు చాలా అవసరం అవుతాయి. రైట్ నెక్స్ట్ వన్,
సేమ్ ప్రాబ్లం మీరు చేసుకోవచ్చు. ఫైండ్ ద పోలార్ ఆఫ్ 1, 2 డైరెక్ట్గా చెప్పొచ్చు. ఎంత వస్తుంది చెప్పండి పోలార్ ఆఫ్ 1, 2 విత్ రెస్పెక్ట్ టు సర్కిల్? x plus 2y minus 7 equals to 0. వెరీ గుడ్. సో x(1) అంటే xఏ అవుతుంది, y(1) అంటే y into 2 అంటే 2y minus 7 equal to 0. సో సింపుల్ ప్రాబ్లం అది. అంటే సర్కిల్ మనకి స్టాండర్డ్ ఫామ్ ఇచ్చాడు కాబట్టి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఫైండ్ ద పోల్ ఆఫ్ ద లైన్ ax plus by plus c equal to 0 where c not equal to 0 with respect to x² plus y² equal to r². సో దీనికి ఆల్రెడీ మనం బై హార్ట్ చేసాం ఫార్ములా. ఇప్పుడు ఆ ఫార్ములా ప్రూఫ్ చేస్తున్నాం మనం. అంటే 2 మార్క్స్కి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాబ్లము ప్రూఫ్. అంటే మనం బై హార్ట్ చేసిన ఫార్ములాలో lx plus my plus n ఇచ్చారు లైన్, ఇక్కడ ax plus by plus c equal to 0 ఇస్తున్నాం. ఎలా ఇచ్చినా ప్రొసీజర్ సేమే మనకి. అంటే ఈ లైన్ యొక్క పోల్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. కాబట్టి ఫస్ట్ ఏం అజ్యూమ్ చేసుకున్నాము, ఈ లైన్ యొక్క పోల్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అజ్యూమ్ చేసుకోండి. లెట్ p x1 y1 బి ద పోల్ ఆఫ్ ax plus by plus c equal to 0. మరి ఇప్పుడు x1 y1 అనే పోల్ అనుకుంటున్నాం కాబట్టి ఈ x1 y1 కి ఈ లైన్ ఏమవుతుంది చెప్పండి. ఈ లైన్ యొక్క పోల్ x1 y1 అయితే అప్పుడు x1 y1 కి ఈ లైన్ ఏమవుతుంది? Polar. ఎస్, పోలార్ అవుతుంది. సో మరి ఇప్పుడు అంటే x1 y1 యొక్క పోలార్ ax plus by plus c equal to 0 అవుతుంది. బట్ యాక్చువల్ గా x1 y1 యొక్క పోలార్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఏమవుతుందంటే s1 equal to 0 అవుతుంది. The polar of px1 y1 with respect to the circle is xx1 plus yy1 minus r² equal to 0. So equation 1 and equation 2 are both are polars of p only. So now equation 1 and 2 represents same line. Equation 1 and 2 represents same line. So ఎప్పుడైతే 2 lines same lines అయినాయో అప్పుడు రేషియో ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అవుతుంది. అంటే x1 by a is equal to y1 by b is equal to అలాగే మైనస్ r² by c అవుతుంది. ఇంకా మనకి x1 y1 వాల్యూ కావాలి కాబట్టి అప్పుడు x1 అని కాన్స్టెంట్ కి y1 అని కాన్స్టెంట్ కి ఈక్వల్ చేసుకుంటే అప్పుడు x1 by a ఈక్వల్ టు మైనస్ r² by c రాస్తే by c, అలాగే y1 వాల్యూ మైనస్ br² by c అవుతుంది. సో దేర్ ఫర్ పోల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ar² by c మైనస్ br² by c. ఇలా సో 2 మార్క్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, జస్ట్ 4 లైన్స్ ప్రాబ్లం. సో పోల్, సో ఏ మెథడ్ అయితే ఇది టోటల్ గా అంటే ఒక సర్కిల్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చినా సరే ఇలాగే రేషియో ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేసుకున్న తర్వాత అప్పుడు x1 y1 వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అలా చేస్తే మనకు ఫైనల్ గా ఒక ఫార్ములా వచ్చింది. సో నేను ఫార్ములా లిస్ట్ లో మనం బై హార్ట్ చేసాం, మైనస్ g ప్లస్ lr² by lg ప్లస్ mf మైనస్ n అలాగా రైట్. అదా పోల్ క్యాలిక్యులేట్ చేయడం అలా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 4. షో దట్ ద పాయింట్స్ 4, 2, 3, -5 ఆర్ కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. కాంజుగేట్ అని ప్రూవ్ చేయమంటున్నారు. అంటే s12 వాల్యూ కనుక్కుంటే అది 0 రావాలి, s12 వాల్యూ 0 రావాలి. అంటే s12 క్యాలిక్యులేట్ చేద్దాం. s12 నోటేషన్ ఏంటి? x1 x2 plus y1 y2 plus g into x1 plus x2 plus f into y1 plus y2 plus c equals to 0. నోటేషన్ అన్నప్పుడు మళ్ళీ 0 ఈక్వల్ టు 0 ఎందుకు వస్తుందిరా? నోటేషన్ అంటే s12 అంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g into x1 ప్లస్ అంతే c వరకే రాయాలి, ఇంక ఈజ్ ఈక్వల్ టు 0 రాయకూడదు. ఈక్వేషన్ అంటేనే ఓన్లీ s1 కి మాత్రమే ఈక్వల్ టు 0 వస్తుంది, ఇంకెక్కడా రాదు. సో ఈక్వేషన్ అంటేనే ఈజ్ ఈక్వల్ టు 0. s1 నోటేషన్ అంటే ఆ ప్లస్ c వరకే చెప్పాలి, ఈజ్ ఈక్వల్ టు 0 చెప్పకూడదు. ఈక్వేషన్ అంటే s1 ఈక్వల్ టు 0 అట్లా. నోటేషన్ అంటే ఇంక ఈజ్ ఈక్వల్ టు 0లో ఏమీ ఉండవు, ఆ వాల్యూస్ LHS వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ గా రాయటమే మనం. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ 4, 2 x1 y1 3, -5 x2 y2 గా ట్రీట్ చేసుకోండి. సో సర్కిల్ అలాగే గివెన్ పాయింట్స్. సో నా s12 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ g వాల్యూ అంటే 2g - 3 కాబట్టి g వాల్యూ -3/2 అవుతుంది. 2f వాల్యూ -5 కాబట్టి f వాల్యూ -5/2 అవుతుంది. సో అంటే x1 x2 అంటే 4 into 3 plus 2 into 5
ప్లస్ జీ అంటే -3/2 ఇంటూ x1 ప్లస్ x2 -5/2 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ సి. సో ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే ఆన్సర్ 0 రావాలి మనకి. సో అప్పుడు ఇది 12, ఇది -10, ఇది 4 + 3 7, 7 3 is 20 -21/2. దిస్ ఇస్ -3 ఇంటూ -5/2 ప్లస్ 15/2 ప్లస్ 1. సో ఇక్కడ 12 - 10 దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు, లేదా ఎల్సిఎం తీసుకోండి మొత్తానికి. సో ఎల్సిఎం ఈజ్ 2 అవుతుంది. అప్పుడు ఇది 24 - 20 - 21 ప్లస్ 15 ప్లస్ 2 అవుతుంది. సో అప్పుడు ప్లస్లు మైనస్లు సపరేట్ చేసుకుంటే ప్లస్ వాల్యూ మొత్తం 41 వస్తుంది, నెగిటివ్ వాల్యూ కూడా -41 వచ్చింది. అంటే 41 - 41/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఇలా ఆ S12 వాల్యూ 0 అని చివరికి తీసుకురావాలి, అంతేగాని ప్రతిసారి ఇంక ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకోవడం రావటం కాదు. వాడు కాంజుగేట్ అని ఇస్తే 0 రాసుకుంటాం S12 ఈక్వల్ టు. మరి ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది కాంజుగేట్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఆ S12 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే చివరికి ఆ వాల్యూ 0 రావాలి. సో ఇప్పుడు S12 వాల్యూ 0 అయిపోయింది కాబట్టి దేర్ ఫోర్ గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్. సింపుల్ గా కంక్లూజన్ రాసుకుంటే సరిపోతుంది. అది సో కాంజుగేట్ అని ప్రూవ్ చేయమంటే S12 వాల్యూ మనం 0 అని ప్రూవ్ చేయాలి. కాంజుగేట్ అని ఇస్తే S12 = 0 అని తీసుకోవాలి మనం. అది ప్రూవ్ చేయాలంటే S12 వాల్యూ 0 అని ప్రూవ్ చేయాలి. కాంజుగేట్ అయితే కే వాల్యూ కనుక్కోమన్నప్పుడు అప్పుడు S12 = 0 కన్సిడర్ చేయాలి మనం. నెక్స్ట్ ప్రాబ్లం అదే చూడండి ఒకసారి. ప్రాబ్లం నంబర్ 5. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద పాయింట్స్ 4, 2, k, -3 ఆర్ కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. ఫైండ్ k ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్. సో ఇక్కడ పాయింట్స్ కాంజుగేట్ అని ఇచ్చేసారు కాబట్టి దేర్ ఫర్ S12 = 0 తీసుకుంటాము. గివెన్ సర్కిల్ అలాగే గివెన్ పాయింట్స్ రాసుకోండి. సో అప్పుడు మరి సిన్స్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్ దేర్ ఫర్ S12 = 0. సో S12 అంటే మళ్ళీ సేమ్ నోటేషన్ x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c = 0. ఆ x1 x2 gf లో సబ్స్టిట్యూట్ చేయండి, అంతే, ఏం చేయక్కర్లేదు. సో దిస్ ఇస్ 4k x1 x2 అంటే 4k మైనస్ ప్లస్ y1 y2 అంటే 2 ఇంటూ -3 -6 అవుతుంది. g వాల్యూ -5/2, f వాల్యూ +4, c వాల్యూ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ ఇంతకు ముందు లాగే ఎల్సిఎం తీసుకోండి, లేదా మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసుకోవచ్చు, ఎట్లా చేసినా పర్వాలేదు. లేదా ముందు ఇది 4k - 6 అలాగే వచ్చి -5/2 లోపలికి మల్టిప్లై చేసుకోండి. అంటే k వాల్యూ కావాలి కాబట్టి k వరకు సపరేట్ చేద్దాం. సో దిస్ ఇస్ -5/2 ఇంటూ 4 అంటే -20/2 అంటే -10, -5/2 ఇంటూ k రాసుకున్నాము. అలాగే 2 - 3 అంటే -1 ఇంటూ 4 -4 ప్లస్ 6. సో ఇక్కడ 6 క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ k టర్మ్స్ వరకు ఎల్సిఎం తీసుకోండి. 4k - 5k/2 అంటే 2 4 8 8k - 5k/2 రాసుకోవచ్చు. అలాగే కాన్స్టెంట్ ఇక్కడ -6 + 6 క్యాన్సిల్ అయిపోతే -10 -4 -14 ఉంటుంది. సో ఇప్పుడు 8k - 5k అంటే 3k/2 ఈజ్ ఈక్వల్ టు 14 రా. దాని నుంచి k వాల్యూ కావాలంటే అప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి, అంటే 28/3 అవుతుంది k వాల్యూ. సో కాంజుగేట్ అయితే ఈజ్ ఈక్వల్ టు 0 ముందే తీసేసుకుంటాం మనం. కాంజుగేట్ అని ప్రూవ్ చేయాలి అంటే S12 చివరి వాల్యూ 0 అని ప్రూవ్ చేయాలి. అది సో డిఫరెన్స్ ఉండాలి, క్లియర్గా ఉండాలంటే పర్ఫెక్ట్గా. అది రైట్. ఓకే, నెక్స్ట్. సో ఇవి VSAQs రా. VSAQs కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ SAQs చూద్దాం, షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్. చూడండి ఎంత సింపుల్ ప్రాబ్లము. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద పోలార్ ఆఫ్ 1, 2 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. ఆల్సో ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ఇట్. జస్ట్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కలిపి ఇచ్చేసారా అంతే. స్లోప్ ఆఫ్ ద పోలార్ ఆఫ్ పాయింట్ కనుక్కోవాలి. అంటే ముందు పోలార్ ఆఫ్ పాయింట్ కనుక్కుంటే లైన్ వస్తుంది, లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడం మళ్ళీ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్. అలాగే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి లైన్ కి డిస్టెన్స్ కనుక్కోవడం కూడా ఫస్ట్ ఇయర్ కాన్సెప్టే మనకి.
సో కాబట్టి మనకి ఆ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ ప్రకారం పోలార్ ఆఫ్ 1,3 ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. ఇది ఒక్కటే సెకండ్ ఇయర్ కాన్సెప్ట్ పోలార్ కనుక్కోవటం. ఇక రిమైనింగ్ కాన్సెప్ట్ అంతా ఫస్ట్ ఇయర్దే. పోలార్ ఆఫ్ 1,3 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అంటే S1 is equal to 0 వేసుకుంటాము. సో ఫస్ట్ రైట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ and then equation of the polar of P1,3 is S1 equal to 0. డైరెక్ట్ గా వేసుకోండి. X into X1 అంటే 1 ప్లస్ Y into Y1 వాల్యూ 3 మైనస్ 2 ఇంటూ ఇక్కడ మైనస్ G ప్లస్ G into X ప్లస్ X1 అంటే G వాల్యూ -2 అవుతుంది. F వాల్యూ కూడా -2నే. C వాల్యూ -4 అవుతుంది. సో XX1 ప్లస్ YY1 ప్లస్ G into X ప్లస్ X1 ప్లస్ F into Y ప్లస్ Y1 ప్లస్ C ఈక్వల్ టు 0. దాన్ని సింప్లిఫై చేయండి. దిస్ ఈజ్ X మైనస్ 2X అంటే మైనస్ X. ఇది 3YE మైనస్ 2Y అంటే ప్లస్ Y. కాన్స్టెంట్ -2 -6 -4 అంటే మొత్తం మనకి -12 వస్తుంది కాన్స్టెంట్ వాల్యూ. సో -X ప్లస్ Y -12 ఈక్వల్ టు 0. దట్ ఈస్ X మైనస్ Y ప్లస్ 12 ఈక్వల్ టు 0 అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అవుట్ చేసుకోండి లేదా మైనస్ కామన్ తీసి కట్ చేసుకుంటే X minus Y plus 12 equal to 0 వస్తుంది. Now what is slope of this line? minus a by b. Yes, ax plus by plus c equal to 0 లైన్ యొక్క స్లోప్ మైనస్ a by b. అంటే ఇక్కడ a వాల్యూ 1 b వాల్యూ -1 అంటే అప్పుడు 1 -1 by -1 అంటే 1 వచ్చేస్తుంది. అది స్లోప్. అంతవరకు 2 మార్క్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డిస్టెన్స్ ఫార్ములా. సో సెంటర్ నుంచి డిస్టెన్స్ కనుక్కున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఇస్ ఫైండ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. దట్ ఈస్ మైనస్ G, -F అంటే 2,2 వస్తుంది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద పోలార్ ఫ్రమ్ C is that is a modulus of points of modulus of ax1 plus by1 plus c by root of a square plus b square. Perpendicular distance formula. సో 2 - 2 క్యాన్సిల్ అయిపోతుంది. 12 by root 2. సో 12 by root 2 అంటే దట్ ఈస్ 6 into 2 రాసుకోండి. 12ని ఈ రూట్ 2 న్యూమరేటర్ లో క్యాన్సిల్ చేస్తే 6√2 వస్తుంది. సో అది డిస్టెన్స్ ఆఫ్ ద పోలార్ ఫ్రమ్ సెంటర్ టు ద పోలార్. డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద పోలార్. సో ఇలా ఓన్లీ 1 ప్రాబ్లమే ఉంది మీకు అక్కడ 4 మార్క్స్ ప్రాబ్లం. నెక్స్ట్ కమింగ్ టు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. సో ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి మనకి ఒక LAQ అంటే జనరల్ గా మనకి సర్కిల్స్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి లాస్ట్ ఎక్సర్సైజ్ నుంచి మాత్రమే LAQలు ఇస్తారు. సో ఎప్పుడన్నా మనకి సెకండ్ ఎక్సర్సైజ్ లో కానీ థర్డ్ ఎక్సర్సైజ్ లో కానీ ఒక LAQ ఇస్తూ ఉంటారు మనకి. సో కాబట్టి అంటే ఎప్పుడు రేర్ గా ఇస్తుంటారు. బట్ అవన్నీ నేర్చుకోవాల్సింది. ఒక్కోసారి కంపల్సరీగా 4 మార్క్స్ మాత్రం ఖచ్చితంగా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎక్సర్సైజ్ నుంచి 4 మార్క్స్ కంపల్సరీగా పడుతుంది. ఒక 4 మార్క్స్ ఒక 2 మార్క్స్ మాత్రం సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎక్సర్సైజ్ నుంచి వస్తుంది. 2 LAQలు ఒక VSAQ మాత్రం ఫస్ట్ ఎక్సర్సైజ్ లాస్ట్ ఎక్సర్సైజ్ నుంచి వస్తాయి. సో కాబట్టి ఆ మిడిల్ ఎక్సర్సైజ్ నేర్చుకుంటే 4 + 2 6 మార్క్స్, ఒక్కోసారి 7 మార్క్స్ మనకి మిడిల్ ఎక్సర్సైజ్ నుంచి కూడా రావచ్చు. రైట్, చూద్దాం ఇప్పుడు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో మరి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటున్నాయో. ఫైండ్ ద పోల్ ఆఫ్ ద లైన్ 3x plus 4y minus 45 equal to 0 with respect to x square plus y square minus 6x minus 8y plus 5 equal to 0. సో ఇక్కడ మనకి యాక్చువల్గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని ఇచ్చాను కదా, మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకు 4 మార్క్స్కి ఎక్కువగా ఇస్తుంటారు మనకి IP ఎగ్జామినేషన్లో. సో కాబట్టి పోల్ ఆఫ్ ద లైన్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అడిగారు కాబట్టి జస్ట్ లెట్ Px1 y1 బి ద పోల్ ఆఫ్ ద లైన్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అని అజ్యూమ్ చేసుకోండి. మరి అప్పుడు పోల్ కనుక్కోవడానికి ఆల్రెడీ మన దగ్గర ఫార్ములా ఉంది. మరి ఆ ఫార్ములాను మనం అప్లై చేయాలంటే ఫార్ములాలోని అన్ని వాల్యూస్ అంటే -G + LR²/LG + MF - N ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములా మనం అప్లై చేయాలి అంటే L వాల్యూ, M వాల్యూ, N వాల్యూ, R² వాల్యూ, G వాల్యూ, F వాల్యూ, ఇన్ని వాల్యూస్ తెలియాలి మనకి. మరి అవన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి లైన్ నుంచి సర్కిల్ నుంచి, అంటే ఫార్ములాలో ఒక లైన్ ఇచ్చి సర్కిల్ ఇస్తారు కాబట్టి అదే విధంగా లైన్ సర్కిల్ ఇక్కడ ఇచ్చారు మనకి. ఆ లైన్ సర్కిల్ నుంచి, లైన్ అనగానే మీకు ఆ లైన్ గుర్తు రావాలి. LX + MY + N = 0 లైన్. సో దెన్ L వాల్యూ 3, M వాల్యూ 4, N వాల్యూ -45.
అలాగే సర్కిల్ నుంచి జీ వాల్యూ ఎఫ్ వాల్యూ గ్యాదర్ చేయండి. అంటే సెంటర్ -g, -f అంటే అప్పుడు 3, 4. దీని నుంచి జీ వాల్యూ -3 అవుతుంది, ఎఫ్ వాల్యూ -4 అవుతుంది. అలాగే రేడియస్ √g² + f² - c అంటే 9 + 16 - 5 అంటే అది √20 అది. సో ఇలా మనం అంతా గ్యాదర్ చేసి పెట్టుకొని ఇంకా ఫార్ములా రాసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. సో therefore pole equal to -g + LR² / LG + MF - n -f + MR² / LG + MF - n. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. L అంటే 3, అది సరే, -g అన్నాము, -g అంటే డైరెక్ట్ గా 3 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 3 + LR² అంటే 3 × R² వాల్యూ √20, R is equals to √20. 20 అవుతుంది. బై L × G అంటే 3 × -3 రాసుకోవాలి. L × G అంటే 3 × -3. అలాగే +4 × MF అన్నారు అంటే 4 × F వాల్యూ -4 అవుతుంది. చూడండి సబ్స్టిట్యూషన్ జాగ్రత్తగా చూసుకోండి. ప్లస్ n అన్నారు, -n అన్నారు అంటే -45 రాసుకుంటాం. అలాగే -f + MR² డెనామినేటర్, ఈ డెనామినేటర్ ఇక్కడ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం వేసామో ఫాస్ట్ గా అక్కడ మీరు వేసుకోవచ్చు. అది -f + MR², m అంటే 4, R² అంటే అగైన్ 20. సో ఇది మనకి ఆ ఫార్ములా సబ్స్టిట్యూషన్, వాల్యూస్ సబ్స్టిట్యూషన్. ఇంకా వన్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫస్ట్ కోఆర్డినేట్ లోని డెనామినేటర్ ఒక్కటి జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే చాలు. ఎందుకంటే సేమ్ వాల్యూ మళ్ళీ సెకండ్ కోఆర్డినేట్ యొక్క డెనామినేటరే అవుతుంది కాబట్టి. చూడండి సింప్లిఫికేషన్ ఇక్కడ -9 -16 రా అంటే -25, -25 + 45 అంటే 20 వస్తుంది, +20 అంటే 3 + 60/20 వస్తుందిరా. అలాగే సెకండ్ వాల్యూ 4 + 80/20 అలా. సో అప్పుడు 20 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 3 + 3 అండ్ 4 +. therefore pole is equal సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఫార్ములా వేసినందుకు ఒకసారి 2 మార్క్స్ ఇచ్చేస్తారు. అంటే 4 మార్క్స్ ప్రాబ్లం అయితేనేమో ఫార్ములా వేసినందుకు 1 మార్క్ ఇస్తారు. అదే ప్రాబ్లం 7 మార్క్స్ ఇస్తే కనుక ఫార్ములాకే 2 మార్క్స్ ఇచ్చేస్తారు. సో కాబట్టి ఫార్ములా పర్ఫెక్ట్ గా బై హార్ట్ చేసి ఆ LMN, FGC వాల్యూస్, R వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు, మనకు ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. సో ఇది పోల్ కనుక్కోవటం. ఇంక ఏ ప్రాబ్లం అయినా ఇలా ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 3. సో ప్రాబ్లం నంబర్ 2 ఉంది. మరొకసారి ఆ ప్రాబ్లం నంబర్ 2 చదివి ఎలా చేయాలో చెప్పగలరా? ప్రాబ్లం నంబర్ 2ని, ప్రాబ్లం నంబర్ 2. ప్రాబ్లం నంబర్ 2 ఈస్ find the coordinates of the point of intersection of the tangents at the points where x + 4y - 14 = 0 meets the circle అన్నారు. ఎలా చేయొచ్చు అంటే ఏం కనుక్కోమన్నట్లు ఇండైరెక్ట్ గా చెప్పండి. పోల్ కనుక్కోమనే అంతే. ఎందుకంటే చూడండి మనకి ఇక్కడ మన కాన్సెప్ట్ చెప్పాం కదా, పాయింట్ అవుట్ సైడ్ ఉంటే పోలార్ బికమ్స్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక లైన్ సర్కిల్ ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తే ఆ 2 పాయింట్స్ దగ్గర ఎక్స్ట్రీమిటీస్ దగ్గర టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు ఆ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే ఆ లైన్ యొక్క పోల్ అవుతుంది. సో అంటే మళ్ళీ మనకి ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసామో ప్రాబ్లం నంబర్ 2 కూడా అదే మోడల్. ప్రాబ్లం నంబర్ 1, ప్రాబ్లం నంబర్ 2 సేమ్ మోడల్ కాబట్టి మనం ఇక్కడ ప్రాబ్లం మళ్ళీ చేయలేదు. కాబట్టి మీరు ఆ సెకండ్ ప్రాబ్లం అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఒకసారి గ్రూప్ లో మీరు పోస్ట్ చేస్తే చూస్తాను ఒకసారి నేను. అంటే మెయిన్ క్వశ్చన్ అర్థమైతే చాలు, పోల్ కనుక్కోవటమే. నోట్స్ లో చేసుకోండి. అప్పుడు మీ క్లాస్ నోట్స్ లోనే చేసుకొని అదొక స్నాప్ షాట్ తీసి గ్రూప్ లో పోస్ట్ చేయండి చాలు. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టాంజెంట్స్ మీన్స్ పోల్ ఫైండ్ అవుట్ చేయటం. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 3 చూడండి ఒకసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the lines x + y - 5 = 0, 2x + ky - 8 = 0 or
కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. సో అంటే లైన్స్ కాంజుగేట్ అయితే కే వాల్యూ కనుక్కోమన్నారు. అంటే డైరెక్ట్ గా మనం కండిషన్ రాసేసుకోవటమే మనం. ఇంకా మరి ఆ కండిషన్ రాయాలి అంటే L1 M1 N1 L2 M2 N2 కావాలి. అలాగే ఆర్ వాల్యూ, జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ మొత్తం కావాలి మనకి. అంటే ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ తీసుకోండి, దెన్ ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్. సో సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ వాల్యూ 1 కామా 1. ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ జీ వాల్యూ -1, ఎఫ్ వాల్యూ -1. అలాగే రేడియస్ ఆర్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అంటే అప్పుడు 1 + 1 + 1 అయిపోతుంది, అంటే √3. సో ఇలా జిఎఫ్ అండ్ ఆర్ వాల్యూస్ వచ్చేసారా. ఇక మరి ఇప్పుడు ఇచ్చిన లైన్స్ ని ఆ ఫార్ములాలోని లైన్స్ తో కంపేర్ చేయండి. నౌ కంపేరింగ్ అంటే ముందు గివెన్ లైన్స్ రాసుకోండి. x + y - 5 = 0, దట్ ఈస్ ఈక్వేషన్ 1. అగైన్ 2x + ky - 8 = 0, that is equation 2. Now comparing 1 and 2 with L1x + M1y + N1 = 0, L2x + M2y + N2 = 0 respectively. సో ఇప్పుడు ఈ వాల్యూస్ కంపేర్ చేసుకుంటే అంటే ఫస్ట్ లైన్ ని ఫస్ట్ లైన్ తో, సెకండ్ లైన్ ని సెకండ్ లైన్ తో కంపేర్ చేసుకోవాలి మనం. అప్పుడు L1 M1 N1 అంటే 1 1 -5 వచ్చేస్తుంది. అలాగే L2 M2 N2 అంటే దట్ ఈస్ 2k - 8 వచ్చేస్తుంది. 2k - 8. ఇంక ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్లి ఫార్ములాలో అంటే కాంజుగేట్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి అంటే కండిషన్ కాంజుగేట్ కండిషన్ r² × L1 L2 ప్లస్ M1 M2 = L1g + M1f - N1 ఇంటూ L2g + M2f - N2. ఇది కాంజుగేట్ కండిషన్. ఇంకా వాల్యూస్ అనేది తీసుకొచ్చి కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ వాల్యూ √3 కాబట్టి ఇది √3² అంటే 3 అవుతుంది. L1 L2 + M1 M2 ఆల్రెడీ పైన రాసుకొని ఉన్నారుగా స్ట్రిప్స్ లో. ఆ L1 × L2 + M1 × M2 చేసుకోండి. అలాగే L1g + M1f - N1 క్లియర్ కనపడతా ఉంటాయి కాబట్టి మీకు ఒక్కొక్క వాల్యూ ప్రొడక్ట్ చేసుకొని రాసుకోండి ఇక్కడ. సో ఇక్కడ మీరు నెక్స్ట్ లోపలికి మల్టిప్లై చేసుకుంటే 6 + 3k అవుతుంది. అలాగే లెఫ్ట్ రైట్ సైడ్ ఒక్కొక్క 2 బ్రాకెట్స్ ఉన్నాయి. ఆ 2 బ్రాకెట్స్ ని జాగ్రత్తగా సింప్లిఫై చేయండి. -1 -1 + 5 అంటే అగైన్ దిస్ ఈస్ -2 + 5. అలాగే ఇది -2 - k + 8 వస్తుంది. అంటే అప్పుడు 6 - k అవుతుంది. 3 × 6 - k. ఆ 3తో లోపలికి మల్టిప్లై చేసుకుంటే మళ్ళీ మీకు అప్పుడు సింప్లిఫికేషన్ ఇక్కడ 18 - 3k అవుతుంది. ఆ -3k లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే +6k అవుతుంది. 6k = 18 - 6 అంటే 12. 6k = 12, therefore k = 2. సో ఇలా 2 లైన్స్ కాంజుగేట్ అయితే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. జనరల్ గా ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ 4 మార్క్స్ లోనే ఇస్తున్నారు ఎక్కువగా ఇప్పటి వరకు. ఒకవేళ ఒక్కోసారి కాంజుగేట్ లైన్స్ అయితే కే వాల్యూ కనుక్కోవటం ఒక్కసారి మాత్రమే 7 మార్క్స్ ఇచ్చారు పబ్లిక్ లో. మిగతా అన్ని సార్లు కూడా 4 మార్క్స్కే ఇచ్చారు మనకి. సో కాబట్టి పోల్ కనుక్కోమన్నా ఫార్ములా అప్లై చేసుకోవటమే. అలాగే కాంజుగేట్ లైన్స్ అని ప్రూవ్ చేయమన్నా ఫార్ములా. ఇప్పుడు ఒకవేళ ఇదే ప్రాబ్లంలో అంటే మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి ఇంపార్టెంట్ సమ్స్ అవి కూడా. 2 లైన్స్ ఇచ్చేసి షో దట్ ద లైన్స్ ఆర్ కాంజుగేట్ అంటాడు. అప్పుడు ఆ L1 M1 N1 L2 M2 N2 వరకు కనుక్కోవటం కామన్ అదంతా కూడా. ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ LHS వాల్యూ వరకు సపరేట్ గా కనుక్కోవాలి. అంటే r² × L1 L2 + M1 M2 వాల్యూ సపరేట్ గా కనుక్కోవాలి. అలాగే L1g + M1f - N1 ఇంటూ L2g అంటే RHS వాల్యూ సపరేట్ గా కనుక్కోవాలి. LHS RHS సపరేట్ గా కనుక్కోవాలి ఇక్కడ వాల్యూస్. కనుక్కొని ఆ రెండు ఈక్వల్ రావాలి. ఈక్వల్ వస్తే therefore r² × L1 L2 + M1 M2 = L1g + M1f - N1 ఇంటూ L2g + M2f - N2 అవుతుంది. కాబట్టి therefore given lines are conjugate. అట్లా అంటే షో దట్ ద లైన్స్ ఆర్ కాంజుగేట్ అంటేనేమో కండిషన్ ప్రూఫ్ చేయాలి మనం. LHS వాల్యూ RHS వాల్యూ సపరేట్ కనుక్కొని రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. కాంజుగేట్ అయితే కే కనుక్కోమంటే అంటే కాంజుగేట్ అని వాడే ఇస్తున్నాడు కాబట్టి అప్పుడు డైరెక్ట్ గా కండిషన్ వాడుకుంటాం అది.
ఇంతకు ముందులాగా కాంజుగేట్ పాయింట్స్ అయితే కే కనుక్కోమంటే ఒక విధంగా చేస్తాము, =0 అప్లై చేసుకుంటాము. అదే కాంజుగేట్ అని ప్రూవ్ చేయమంటే S12 వాల్యూ క్యాలిక్యులేట్ చేసి చివరికి 0 అని ప్రూవ్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా అంతే. అంటే మనకి ఎక్సర్సైజ్ లో కేవలం షో దట్ ద లైన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్స్ ఆర్ కాంజుగేట్ అని ఇచ్చారు కాబట్టి కాంజుగేట్ కండిషన్ వాడేసుకున్నాం మనం డైరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 4 చూడండి. ఇది ఒకటి డిఫరెంట్ ప్రాబ్లం కూడా, చాలా ఈజీ ప్రాబ్లమే. మెయిన్ గా ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ మీనింగ్ అర్థం కావాలి. కొంతమందికి ఆ మీనింగ్ అర్థం కాదు, దానివల్ల చాలా కష్టంగా ఫీల్ అవుతారు ఈ ప్రాబ్లమ్ని. మరి మీనింగ్ ఏంటి ఒకసారి చూడండి. షో దట్ ద పోల్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ద సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ లైస్ ఆన్ ద కర్వ్ అన్నాడు. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. పోల్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ద సర్కిల్ అంటే ఈ సర్కిల్ కి ఉండేటువంటి టాంజెంట్ యొక్క పోల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే ఈ సర్కిల్ కి ఉండేటువంటి టాంజెంట్ అంటే అది ఒక లైన్ అంతే, ఇంకా అయిపోయింది అంతే, దాని గురించి వదిలేసిండి. ఆ లైన్ యొక్క పోల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ పాయింట్ ఈ కర్వ్ మీద ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. y² + 4ax = 0 అని ప్రూవ్ చేయాలి. అంటే దాని అర్థము ఈ టాంజెంట్ యొక్క పోల్ లోకస్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ ఈ కర్వ్ అని ప్రూవ్ చేయాలి. లోకస్ ఆఫ్ పోల్స్ show that the locus of poles of tangents to the circle with respect to the circle lies on y² + 4ax = 0. అంటే మనం దాన్ని రివర్స్ లో వెళ్తాం రా. అంటే పోల్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు కాబట్టి ముందు ఇమీడియట్ గా లెట్ px1 y1 be a point in the locus రాసుకోండి. అంటే అప్పుడు ఆ లైన్ టాంజెంట్ యొక్క పోల్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ కనుక్కోవాలి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ పోల్ x1 y1 అనుకుంటే విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ పోలార్ రాసుకోవాలి మనం. సో ఫస్ట్ గివెన్ సర్కిల్స్ రాసుకోండి క్లియర్ గా. సో గివెన్ సర్కిల్స్, ఫస్ట్ సర్కిల్ ఇచ్చిన సర్కిల్ x² + y² = a² తీసుకుంటే సెంటర్ 0, 0 రేడియస్ a. అలాగే సెకండ్ సర్కిల్ తీసుకోండి x + a² + y² = 2a². దాన్ని సింప్లిఫై చేయండి. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి కంపల్సరీగా. ఎందుకు సింప్లిఫై చేయాలి అంటే మనం సింప్లిఫై చేయకపోతే పోలార్ రాయటం కష్టం అయిపోద్ది. అందుకనే దీన్ని సింప్లిఫై చేస్తే ఇలా వస్తుందిరా, x² + y² + 2ax - a² = 0. అంటే ఇక్కడే మనం x + a² అంటే x² + a² + 2ax రాస్తాం. ఈ +2a² లెఫ్ట్ సైడ్కి వస్తే -2a² అవుద్ది కాబట్టి అప్పుడు a² - 2a² అంటే కాన్స్టెంట్ -a². ఇంకా మిగతా టర్మ్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. సో ఇప్పుడు లెట్ px1 y1 బి ద పోల్ ఆఫ్ ద లైన్ విత్ రెస్పెక్ట్ టు 2 అనుకుంటాం. మరి ఇప్పుడు ఎప్పుడైతే మనం పోల్ x1 y1 అనుకున్నామో ఆటోమేటిక్ గా పోలార్ విల్ ఎగ్జిస్ట్ విత్ రెస్పెక్ట్ టు 2. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం మనం. సో therefore polar of p with respect to 2 is s1 = 0 రా. అంటే xx1 + yy1 + a × x + x1 - a² = 0. ఇది దీన్ని స్ట్రైట్ లైన్ ఫామ్ లోకి మార్చండి. అంటే ఈ రెండిట్లో x కామన్ తీసుకుంటే అప్పుడు x1 + a ఉంటుంది ప్లస్ yy1 ప్లస్ ax1 - a² = 0. ఇది స్ట్రైట్ లైన్. మరి ఇప్పుడు ఈ పోలారు ఇంకో సర్కిల్ కి టాంజెంట్ అని చెబుతున్నాడు. ఇట్ ఈస్ అ టాంజెంట్ టు ద సర్కిల్. 3 ఈజ్ అ టాంజెంట్ టు ద సర్కిల్ 1. ఎందుకంటే మనం టాంజెంట్ యొక్క ఫస్ట్ సర్కిల్ యొక్క టాంజెంట్ పోల్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ సర్కిల్ కనుక్కుంటే దాని లోకస్ y² + 4ax = 0 అని ప్రూవ్ చేయాలి. మనం దాని రివర్స్ లో వస్తున్నాం. అంటే సెకండ్ సర్కిల్ యొక్క పోలారు ఫస్ట్ సర్కిల్ ని టచ్ చేస్తే లోకస్ ప్రూవ్ చేయాలి మనం. సెకండ్ సర్కిల్ యొక్క పోలారు ఫస్ట్ సర్కిల్ ని టచ్ చేస్తే, ఇచ్చిన ప్రాబ్లం ఏమో ఫస్ట్ సర్కిల్ యొక్క టాంజెంట్ పోల్ లోకస్ కనుక్కోమంటున్నాడు విత్ రెస్పెక్ట్ టు సెకండ్ సర్కిల్. అందుకనే సెకండ్ సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ సర్కిల్ వీ కెన్ ఫైండ్ పోలార్. దిస్ పోలార్ ఈజ్ అ టాంజెంట్ టు ఫస్ట్ సర్కిల్. సో కాబట్టి మరి ఎప్పుడైతే ఒక లైన్ సర్కిల్ కి టచ్ అయిందో ఇమీడియట్ గా కండిషన్ r = d.
already we know that the center of first circle and the radius of the first circle. So radius a అవుతుంది, center 0, 0, 0, 0 నుంచి థర్డ్ ఈక్వేషన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 0, 0 నుంచి ఒక లైన్ కి డిస్టెన్స్ అంటే mod c by root of a square plus b square వేసుకుంటాం మనం. అంటే 0 + 0 ప్లస్ ax మైనస్ a స్క్వేర్ మాడ్యులస్ వస్తుంది. సో రేడియస్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ax1 మైనస్ a స్క్వేర్ బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే x1 ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y. ఇక్కడ y1 స్క్వేర్ ఇవ్వాలరా, y స్క్వేర్ పడింది బై మిస్టేక్, y1 స్క్వేర్ రాసుకోండి, కరెక్షన్ చేసుకోండి, y1 స్క్వేర్. రైట్, ఓకే. ఇప్పుడు న్యూమినేటర్ లో మనం ఏ కామన్ తీసుకుంటే ఆ ఏ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ క్యాన్సిల్ అవుట్ అవుతుంది మనకి. ఆ తర్వాత క్రాస్ మల్టిప్లై చేసుకున్నట్లయితే ఏ ఇంటూ ఏ క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఇలా అన్ని ఇక్కడ y1 రాసుకుంటారు అందరూ. y పడింది, y1 రాసుకోండి, అన్ని స్టెప్స్ లోనూ y పడింది, y1 రాసుకోండి అన్ని స్టెప్స్ లో కూడా. ఎందుకంటే ఇక్కడ y కోఎఫిషియంట్ y1 కాబట్టి y1 స్క్వేర్ రాయాలి ఇక్కడ మనం. రైట్, ఓకే. ఇప్పుడు తర్వాత ఏ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత క్రాస్ మల్టిప్లై చేసుకుంటే నెక్స్ట్ ఇలా వస్తుంది, రూట్ ఆఫ్ x1 ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ a. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుని అంటే లోకస్ లో మనకి ఆ రాడికల్ సైన్స్ అంటే స్క్వేర్ రూట్ లో మాడ్యులస్ లో ఉండకూడదు కాబట్టి సో ఇమీడియట్ గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకున్నట్లయితే అప్పుడు లెఫ్ట్ సైడ్ రూట్ పోతుంది, రైట్ సైడ్ ఏమో హోల్ స్క్వేర్ వస్తుంది. x1 ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు x1 మైనస్ a హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా y1 స్క్వేరే రాసుకోవాలి. నెక్స్ట్ వన్, ఈ x1 మైనస్ a హోల్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసేయండి. అంటే అప్పుడు మనకి x1 స్క్వేర్ x1 ప్లస్ a హోల్ స్క్వేర్ మైనస్ x1 మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అగైన్ ఇస్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే మనకి 4ab వస్తుంది. అంటే 4x1 ఇంటూ a ప్లస్ y స్క్వేర్ ఇస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇలా ఇక్కడ రాసాం మళ్ళీ y1 ని. సో y1 స్క్వేర్ ప్లస్ 4ax1 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ లోకస్ ఆఫ్ px1 y1 ఈజ్ y స్క్వేర్ ప్లస్ 4ax ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒక్కసారి మళ్ళీ ఆ ప్రాబ్లం చూడండి, జస్ట్ చాలా సింపుల్ ప్రాబ్లం రా. లోకస్ ఆఫ్ పోల్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆ టాంజెంట్ యొక్క పోల్ x1 y1 అనుకుంటే క్వశ్చనే కరెక్ట్ గా అర్థమైతే చాలు. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ముందు ముందు చాలా వస్తాయి ఆబ్జెక్టివ్ లో. పోల్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ద సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అంటే ఈ సర్కిల్ కు ఉండేటువంటి టాంజెంట్ అంటే ఒక లైన్, అది ఆ లైన్ యొక్క పోల్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ దిస్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ పోల్ యొక్క లోకస్ y స్క్వేర్ ప్లస్ 4ax ఇస్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమంటున్నారు. అంటే అప్పుడు లైన్ టాంజెంట్ అంటే టాంజెంట్ పక్కన పెట్టేయండి. అంటే ఆ లైన్ యొక్క పోల్ x1 y1 అనుకుంటున్నాము విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. కాబట్టి ఆ x1 y1 కి విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ పోలార్ ఎగ్జిస్ట్ అవుతుంది. అదే మనం రాసాము ఇక్కడ. px1 y1 be the pole of the line with respect to circle. The polar of p with respect to the circle 2 is a tangent of circle 1. సో కాబట్టి పోలార్ s1 ఈక్వల్ టు 0 రాసుకొని అది ఫస్ట్ సర్కిల్ కి టాంజెంట్ కాబట్టి r ఈక్వల్ టు d కండిషన్ వేసుకున్నాం. సో ఒకసారి ఏదైనా డౌట్ గా ఉంటే కనుక మళ్ళీ ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం 4 మార్క్స్ కి. చాలా రేర్ గా ఇస్తుంటాడు ఈ ప్రాబ్లం అని 4 మార్క్స్ లో, కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. రైట్, నెక్స్ట్ 5th ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం 4 మార్క్స్ కి. ఫైండ్ ద ఇన్వర్స్ పాయింట్ ఆఫ్ -2, 3 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. మరి ఆల్రెడీ మనం ఇందాక కూడా డిస్కస్ చేసుకున్నాము ఇన్వర్స్ పాయింట్ కనుక్కోవటం. జస్ట్ మనం చేయాల్సిందల్లా పోలార్ ఆఫ్ -2, 3 విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఫైండ్ అవుట్ చేసి సెంటర్ నుంచి పుటాద పర్పెండిక్యులర్ కనుక్కుంటే చాలు. లేదా x1 ఇచ్చిన పాయింట్ నుంచి అయినా పుటాద పర్పెండిక్యులర్ కనుక్కోవచ్చు. అంటే ఇచ్చిన పాయింట్ నుంచి అంటే p నుంచి లేదా c నుంచి దేని నుంచి పుటాద పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేసినా మనకు వచ్చేది అదే పాయింట్ q వచ్చేస్తుంది. Right, first for this let us write the polar of p -2, 3 with respect to the circle, that is s1 equal to 0, that is xx1 అంటే x into -2 plus
y ఇంటూ -1 అలా రాసుకొని సరిపోతుంది. y ఇంటూ 3 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0. ఆ x1 y1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకోండి. x ఇంటూ -2 -2x ప్లస్ 3y minus 2x plus 4 minus 3y minus 9 plus 9 equal to 0. సో ఇందులో చూడండి మనకి మొత్తము ప్లస్ 3y మైనస్ 3y క్యాన్సిల్ అవుతుంది, అలాగే -9 ప్లస్ 9 కూడా క్యాన్సిల్ అయిపోతుందిరా. ఇంకా కేవలం మనకున్నది -4x ప్లస్ 4 ఈక్వల్ టు 0 మిగులుతుంది. -4x ప్లస్ 4 ఈక్వల్ టు 0 అంటే అప్పుడు x -1 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద polar of -2, 3 with respect to the given circle. ఇక నెక్స్ట్ మీరు -2, 3 నుంచి ఇప్పుడు ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కోవచ్చు, లేదా మళ్ళీ ఇక్కడ దీని సెంటర్ 2, 3 అవుతుంది, దాని నుంచి అయినా మీరు ఇప్పుడు ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కోవచ్చు. సో ఆల్రెడీ మళ్ళీ సెంటర్ నుంచి కనుక్కోవాలంటే మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దాని బదులుగా డైరెక్ట్ గా -2, 3 నుంచి ఇప్పుడు ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఈ -2, 3 యొక్క ఇన్వర్స్ పాయింట్ Q అనుకుందాము. లెట్ QH, K be the inverse point of P -2, 3 with respect to the circle. Let QH, K is the inverse point of P -2, 3 with respect to circle. Then Q is the foot of the perpendicular from P or C to x -1 equal to 0. P నుంచి అయినా సి నుంచి అయినా తీసుకోవచ్చు. సరే ఇక్కడ P నుంచే చేస్తున్నాం, చూసుకోండి ఒకసారి. మరి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా మీ అందరికీ గుర్తు రావాలి. వాట్ ఈస్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా? h minus x1 by a plus is equal to by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b. వెరీ గుడ్. సో ఇక్కడ మనకి ax ప్లస్ by ప్లస్ c తో కంపేర్ చేసుకోండి లైన్ ని. అంటే అప్పుడు a వాల్యూ 1 అవుతుంది, b వాల్యూ 0, అంటే by లో y టర్మ్ లేదు కాబట్టి c వాల్యూ -1. సో ఇప్పుడు మీరు ఆ ఫార్ములా అప్లై చేసుకొని సరిపోతుంది. సో h మైనస్ x1 అంటే h ప్లస్ 2 అయిపోయింది. అంటే ఇక్కడ మీకు p నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కున్నారు, మీరు తర్వాత ట్రై చేసి చూడండి. అలాగే సెంటర్ నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కున్నా ఇదే ఆన్సర్ వస్తుంది మీకు. రైట్, h ప్లస్ 2 by 1 is equal to k minus y1 అంటే k minus 3 by ఇక్కడ b వాల్యూ 0 ఇక్కడ మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c అంటే డైరెక్ట్ గా పాయింట్ తీసుకెళ్లే లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే -2 -1 డివైడ్ బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, రూట్ లేదు, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 ప్లస్ 0. సో -2 -1 -3 మల్టిప్లైడ్ బై మైనస్ కాబట్టి ప్లస్ 3 అవుతుంది. అప్పుడు h ప్లస్ 2 by 1 is equal to 3 అంటే h ప్లస్ 2 ఈక్వల్ టు 3. దెన్ h is equal to 3 minus 2 1 అయిపోతుంది. సో h వాల్యూ 3 minus 2 అంటే 1. అలాగే k minus 3 is equal to 0 అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే అంటే k వాల్యూ 3 అవుతుంది. సో therefore QH, K is equal to 1, 3. So that is the inverse point of -2, 3 with respect to the circle. So this is a very important problem in circles. 4 marks ki baga important problem ra, perfect ga practice cheyandi. Just simple polar of p raskoni inka akkadi nunchi anta first year concept foot of the perpendicular ganukkotam. Adi center nunchi aina ganukkovachu leda point p nunchi aina foot of the perpendicular ganukkovachu. The next last problem in this exercise. So ఇది కూడా చాలా ఈజీ ప్రాబ్లం. ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసిందే 2 times చేసాం ఇదే ప్రాబ్లం ఇప్పటికి, అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది. నెక్స్ట్ బట్ అదే కాన్సెప్ట్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో 2 విధాలుగా చేద్దాం ప్రాబ్లం అని మనం 2 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఏ పాయింట్ P with respect to the circle is cutting the circle at A, B such that angle AOB is equal to 90 degrees, then show that P lies on the circle x square plus y square equal to 2a square. మరి x square plus y square equal to 2a square ఎంత ముందు వచ్చింది, ఎక్కడ వచ్చింది చెప్పండి? డైరెక్టర్. వెరీ గుడ్, డైరెక్టర్ సర్కిల్.
locus of point of intersection of perpendicular tangents to a circle is the director circle which is concentric with the given circle. సో ఆ డైరెక్టర్ సర్కిలే మళ్ళీ వేరే విధంగా అడుగుతున్నాడు క్వశ్చన్ని. మనకి ఇంతకుముందు ఏమడిగాడు, లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ వచ్చింది అది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఏ పాయింట్ పి విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఈజ్ కటింగ్ ద సర్కిల్ ఎట్ ఏ అండ్ బి. అంటే పాయింట్ మనకి అవుట్ సైడ్ ఉంటుంది కాబట్టి అప్పుడు కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే సర్కిల్ ని కట్ చేస్తుంది ఏబి దగ్గర. ఇప్పుడు ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ లో టాంజెంట్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయని నేను చెప్పలేదు, కానీ ఆ ఏబి అనే పాయింట్స్ దగ్గర కట్ చేస్తే యాంగిల్ ఏఓబి 90 degrees అంటున్నాడు. మరి ఇక్కడ ఆరిజిన్ క్లియర్లీ ఆరిజిన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. డయాగ్రామ్ గమనించండి ఒకసారి. ఆరిజిన్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఏఓబి దగ్గర అంటే యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఇప్పుడు దీన్ని థర్డ్ మెథడ్ లో కూడా చేసుకోవచ్చు మీరు. అంటే ఎలా చేసుకోవచ్చు అంటే మనం మళ్ళీ ఇక్కడ జస్ట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ S1 = 0 అవుతుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ లోకి వెళ్ళవచ్చు. ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ లో ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చదువుతాను, దాన్ని బట్టి మీరు ప్రొసీజర్ ఏం చేయాలో చెప్పండి. ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ ప్రకారం ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ ఏంటంటే, so if the lines joining from origin to the point of intersection of line ఇంకొక కర్వ్ ఇస్తాడు. lines joining origin to the points of intersection of the line and curve are mutually perpendicular, then find the value of k. గుర్తు తెచ్చుకోండి ఒకసారి కాన్సెప్ట్. ఆరిజిన్ నుంచి లైన్ కర్వ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ కి లైన్స్ జాయిన్ చేస్తున్నాము అంటే ఇమ్మీడియట్ గా మనకి గుర్తు రావాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే హోమోజినైజేషన్. ఫస్ట్ ఇయర్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో మనం థర్డ్ ఎక్సర్సైజ్ లో చేసాము. మీరు కావాలంటే ఇప్పుడు నేను చదివిన సెంటెన్స్ అందులో ఉన్న ప్రతి ప్రాబ్లం లో ఉంటుంది, గమనించుకోండి ఒకసారి. లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ అండ్ కర్వ్. ప్రతి ప్రాబ్లం లో ఇదే ఫస్ట్ సెంటెన్స్ ఉంటుంది మీకు. సో కాబట్టి ఆరిజిన్ నుంచి ఎప్పుడైనా సరే ఆరిజిన్ నుంచి ఒక లైన్ కర్వ్ కట్ చేసుకున్నటువంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కి లైన్స్ జాయిన్ చేసాము అంటే ఇమ్మీడియట్ గా హోమోజినైజేషన్ గుర్తు రావాలి. సరే ఇక్కడ మొత్తం మనకి 3 మెథడ్స్ చేసుకోవచ్చు. సరే అది ఒక మెథడ్ హోమోజినైజేషన్ అనేది. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ మనకి సో ఆల్రెడీ టాంజెంట్ ఈ అలాగే రేడియస్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి, అలాగే ఇక్కడ టాంజెంట్ రేడియస్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి కాబట్టి అప్పుడు ఈ రెండు యాంగిల్స్ 90 అవుతున్నాయి. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ యాంగిల్ ఏఓబి 90 degrees అన్నాడు కాబట్టి అప్పుడు ఈ యాంగిల్ 90. ఆటోమేటిక్ గా అప్పుడు యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ పి టు ద సర్కిల్ కూడా 90 అవ్వాల్సిందే. ఎందుకంటే ఓఏపిబి అనేది క్వాడ్రిలేటరల్ రా, క్వాడ్రిలేటరల్ కాబట్టి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎప్పుడు 360 అవుతుంది క్వాడ్రిలేటరల్ లో. మరి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 90 ఇది 90 ఇది 90 అది డేటా ప్రకారం ఇచ్చిందే మనకి, అంటే 270 అయిపోయింది అక్కడే. అప్పుడు 360లో నుంచి మనకి ఆ 270 సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలింది 90 degrees. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ 90 degrees. అప్పుడు tan θ/2 = r/√s1 అని వేసుకుంటే డైరెక్ట్ గా మనకి సెకండ్ ఎక్సర్సైజ్ లో ప్రూవ్ చేసాం ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం మనం అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు వేరే మెథడ్ చేస్తున్నారు, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఏంటి ఆ మెథడ్? థర్డ్ మెథడ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. లెట్ px1 ph, k అనుకుంటే మన పాయింట్, అప్పుడు దాని కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ S1 = 0 అవుతుంది. అలాగే యాంగిల్ ఏఓబి = π/2 ఇచ్చారు మనకి. మరి ఎప్పుడైతే అలాగే యాంగిల్ పిఏఓ అండ్ యాంగిల్ పిబిఓ కూడా మనకి 90 degrees అవుతుంది, ఎందుకంటే రేడియస్ టాంజెంట్స్ కాబట్టి అవి ఎప్పుడు ఆల్వేస్ పర్పెండిక్యులర్. అంటే అప్పుడు మరి పిఏఓబి అనేది ఆటోమేటిక్ గా స్క్వేర్ అయిపోతుంది, ఎందుకంటే ఈ లెంత్ కూడా ఈక్వల్ అయిపోయింది. ఇది మరి అన్ని రైట్ యాంగిల్స్ వచ్చినాయి, 2 కాన్సిక్యూటివ్ సైడ్స్ ఈక్వల్, అలాగే ఆల్ యాంగిల్స్ 90 degrees, హెన్స్ ఇట్ ఈజ్ ఏ స్క్వేర్. ఎందుకంటే కాన్సిక్యూటివ్ సైడ్స్ ఈక్వల్ అవుతున్నాయి, యాంగిల్స్ 90 degrees అయినవి. ఈ ప్రాపర్టీ ఒక స్క్వేర్ లో మాత్రమే పాసిబుల్ మనకి. సో కాబట్టి పిఏఓబి ఈజ్ ఏ స్క్వేర్,
హెన్స్ పిఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ అవుతుంది. పిఏ ఓఏ అంటే ఆర్ ఈక్వల్ టు రూట్ ఎస్ వన్ అండి. ఇండైరెక్ట్ గా tan θ బై 2 ఈక్వల్ టు ఆర్ బై రూట్ ఎస్ వన్ అనే వేసారా ఇక్కడ. పిఏ ఈక్వల్ టు ఓఏ అయిపోయింది. సో పిఏ అంటే రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే లెంత్ ఆఫ్ టాంజెంట్. ఓఏ అంటే రేడియస్. సో దట్ ఇంప్లైస్ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకున్న తర్వాత ఈ మైనస్ ఏ స్క్వేర్ రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్. Therefore locus of h comma k is x square plus y square equal to 2a square. సో మీకు అక్కడ మెథడ్స్ 3 మెథడ్స్ గా కనిపిస్తాయి కానీ యాక్చువల్ గా ఇండైరెక్ట్ గా ఉన్నది ఇక్కడ 2 మెథడ్సే ఉన్నాయి. హోమోజనైజేషన్ చేసుకొని కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఇక్కడ 0 చేసుకున్న ఆన్సర్ ఇదే వచ్చేది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్. అంటే ఇక్కడ మనకి సర్కిల్ ని ఇక్కడ దీనికి మనకి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కుంటే ఏమొస్తుందంటే XH ప్లస్ YK మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే XH ప్లస్ YK ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అప్పుడు ఏ స్క్వేర్ తో డివైడ్ చేస్తే XH ప్లస్ YK బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. దాంతో ఇదే సర్కిల్ ని మనం హోమోజనైజేషన్ చేయాలి. హోమోజనైజేషన్ చేశాక మరి పర్పెండిక్యులర్ కాబట్టి ఈ ఓఏ బై అంటే ఏఓ యాంగిల్ ఏఓబి 90 డిగ్రీస్ అన్నాడు కాబట్టి అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ 0 చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు కావాల్సినటువంటి కండిషన్ వచ్చేస్తుంది. రైట్. సో మీకు ఎక్సర్సైజ్ 1.3 ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయినారా. నెక్స్ట్ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 1.4 కాన్సెప్ట్ చెప్పుకుందాం.